హలో ఆల్, హ్యాపీ నవరాత్రి అండ్ టుడేస్ డే 3. కొన్ని అవుట్ఫిట్స్ మనకి చాలా స్పెషల్ ఉంటాయి అండ్ అందులో ఇదొకటి. నా ఇనీషియల్ ఎర్నింగ్స్ నుంచి తీసుకున్న ఫస్ట్ అవుట్ఫిట్ ఇది. ఇట్స్ వెరీ స్పెషల్. సో డే 3 ఆఫ్ నవరాత్రి, చంద్రఘంటాదేవి రూపం పేరు చంద్రఘంటాదేవి అనమాట. సో పార్వతీదేవి చేసిన కఠోర తపస్సుకి మెచ్చిన శివుడు వివాహానికి అంగీకరిస్తాడనమాట, ఒప్పుకుంటారు. సో వివాహానికి శివుడు ఊరేగింపుగా చాలా భయంకరమైన రూపం దాల్చి వస్తారు. తనతో పాటు భూతాలు పిశాచాలు కూడా వస్తాయన్నమాట. అవి చూసి వాటిని చూసి పార్వతీదేవి యొక్క తల్లి మేనక కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు పార్వతీదేవి తన శక్తిని ఉపయోగించి శాంతవంతమైన అద్భుతమైన రూపంలోకి వస్తుందన్నమాట. అండ్ శివుడిని కూడా కోరుకుంటుంది తన రూపాన్ని మార్చుకోమని. అండ్ తను తన నుదిటి పైన నెలవంక ఆకారంలో గంట షేప్లో ఒకటి ధరిస్తుందన్నమాట. ఆ సౌండ్కి పిశాచాలు భూతాలు కూడా వెళ్ళిపోతాయి. సో అందుకని తనకి చంద్రగంట అనే పేరు కూడా ఉందన్నమాట.